తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లపై కన్నేసిందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కులమంతా ఒక్కటేనన్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించిన ఆయన పేదల జోలికొస్తే ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. శత్రుదేశం దాడి చేసినట్లుగా పోలీసులను మోహరించి ఇళ్లను కూలగొట్టారు అంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ఖమ్మం ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో వెలుగుమట్లలో భూ బాధితులకు సంబంధించి అంటే ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ మద్దతుగా ఈరోజు బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ ఈ భూ నిర్వాసితుల్ని పరామర్శించడం, అదేవిధంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడడానికి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ దాదాపు 8 ఏళ్ల నుంచి ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు, ఒక్కసారిగా కూల్చివేశారు. ఇక్కడే కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చేసే ప్రభుత్వంగా, డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వానికి పేదల ఇండ్లు కూల్చివేసి ఆ జాగల మీద కన్నేసి ఆ జాగల్ని అమ్ముకొని డబ్బు సంచులు ఢిల్లీకి పంపించే ప్రభుత్వంగా కనబడతా ఉంది. ఈ వెలుగుమట్ల ఈ గ్రామంలో వాళ్ళ హృదయ విదారకమైనటువంటి ఆ కన్నీరు మున్నీరైతున్న తీరు ఇక్కడ యుద్ధాన్ని తలపించే పద్ధతిలో ఉంది. శత్రుదేశం దాడి చేసినట్టుగా ఇవాళ 4000 మంది పోలీసులు ఉదయం 4 గంటలకే వచ్చి బాలింతలను చూడకుండా, చదువుకునే పిల్లలు తెల్లారితే ఎగ్జామ్స్ అని చూడకుండా, హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా, చిన్నపిల్లతో ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా బిచ్చల విడిగా మొత్తం కూలగొట్టి వాళ్ళ సామాన్లను కళ్ళ ముందే డోజర్ల కింద నలిపేసి వాళ్ళు నిరాశలం చేసినట్టు తీరు ఇలా సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు ఇళ్ళు వస్తాయని చెప్పి భావించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి కరెంట్ వస్తాయని చెప్పి భావించారు, నీళ్ళు వస్తాయని చెప్పి భావించారు. గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా వీళ్ళ బతుకుల్లో మట్టి కొట్టింది. ఇలా ఈ ప్రభుత్వం మొత్తం ఇళ్ళనే కూల్చేసింది. నా వాళ్ళైనా నా వీళ్ళైనా వాళ్ళకు బాజాప్తా భూదాన్ భూముల సర్టిఫికేట్ ఉన్నప్పటికి కూడా బాజాప్తా కోర్టులు అనేకసార్లు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకు నీళ్లు సమకూర్చండి, వాళ్ళకు కొంత కరెంటు సౌకర్యం కల్పించండి, వాళ్ళ మనుషులు అని చెప్పినప్పుడు కూడా భూదాన్ భూములు అంటేనే పేదలకు చెందాల్సిన పేదల కోసమే ఆనాడు అంటే భూములని తీసుకోవటం జరిగింది. ఈరోజు ఈ విషయంలో ఎలా చూడాలి? మనకు అర్థమవుతుంది కదా, ఒకప్పుడు వీళ్ళు గుడిసెలేసుకున్నాడు, ఇక్కడ ఎవడు దేకని భూములు ఇవి, ఊరికి విసిరేసినట్టుగా చెట్టు గుట్టలు, అసలు మనుషులు నివసించే ప్రాంతం కాదు ఇది. వాళ్ళు పాపం దిక్కు లేదు కాబట్టి, కిరాయిలు కట్టలేరు కాబట్టి, పట్టణానికి ఇంత దూరంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు వేసుకొని ఇక్కడ వచ్చి జీవించుకొని మెల్లమెల్లగా హమాలి పని చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, నలుగురు పని చేసేటోళ్ళు, వాళ్ళు రూపాయి జమ చేసుకుని ఇక్కడ కట్టుకున్నటువంటి గుడిసెలు, కట్టుకున్న రేకుల షెడ్లు వీళ్ళు కూల్చేసిందంటే అంటే ఈ ప్రభుత్వానికి భూదాన్ భూములు పేదలకు చెందాల్సిన ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు పేదలకు కాదు కావాల్సింది, పెద్దలకు చెందాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ పని చేసింది. అలా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కూల్చడానికి ప్రయత్నం చేశారు. అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి మేము కట్టిస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. 2019లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఇక్కడ ఉన్న మంత్రి గారు సేమ్ ఇదే పద్ధతిలో ఎన్ఎస్పీ కాలువ మీద ఉన్నటువంటి గుడిసెల్ని ఇళ్ళని కూల్చేసి దాదాపు 11,000 గజాలు రెగ్యులైజ్ చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళైనా పేదల కళ్ళలో మట్టి కొట్టిన వాళ్ళే, నా వీలైనా కూడా మట్టి కొట్టినలే. ఆనాటి ప్రభుత్వం అహంకారపూరితంగా పేదలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చెప్పి బొందబెట్టి ఈ జిల్లాలో 10 సీట్లు ఉంటే 9 సీట్లు గెలిపించారు. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇక్కడ, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, ఒక అగ్రికల్చర్ మంత్రి గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ మంత్రులు. 3 మంత్రుల సమక్షంలో నీకేసిన పాపానికి, నీ ప్రభుత్వం తెచ్చుకున్న పాపానికి ఇలా వాళ్ళ గుడిసెలు పీకేసినామంటే మీరెంతో దుర్మార్గులు. ఇది ఈటెల రాజేందర్ గారు చెప్తున్నది. ప్రధానంగా మొత్తం కూడా ఈ భూముల విషయంలో అంటే ఇక్కడ బాధితుల పక్షాన మేము పోరాడతాం, అదేవిధంగా వీళ్ళకి మొత్తం కూడా మళ్ళీ ఇక్కడే ఇండ్లు కట్టివ్వటం అనేది ప్రభుత్వం తీసుకోవాలి, అప్పటి వరకు మేము పోరాడతామని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.